వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని సుబేదారి ఆర్ట్స్ అండ్ కళాశాల మైదానంలో ఉన్నాం. మరో భారీ కార్యక్రమానికి ఈ గ్రౌండ్ వేదిక అయింది. గతంలో మనకు తెలుసు, ఆ రోజు సోనియా గాంధీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అనేక మంది ప్రముఖులు కూడా ఈ గ్రౌండ్ లోనే అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనే పెద్ద బహిరంగ సభలు పెట్టాలంటే సుబేదారి ఆర్ట్స్ అండ్ కళాశాల అటువంటి ఆర్ట్స్ అండ్ కళాశాల మైదానంలోనే ఓసీ సింహగర్జన పేరిట గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్న సింహగర్జన ఈ రోజు ఆదివారం ఘనంగా జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాల నుంచి కూడా, తెలంగాణ 33 జిల్లాల నుంచి కూడా వేలాది మంది కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రాహ్మణ, రెడ్డి, వెలుమ, వైశ్య, మార్వాడి తదితర కులాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు అనేక మంది ప్రముఖులు అంటే వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డితో సహా మాజీ మేయర్ రాజేశ్వరరావు, ఇంకా కొంతమంది రాష్ట్ర నాయకులు, జిల్లాల నాయకులు దీంతో పాల్గొన్నారు. ప్రధానంగా ఓసీలకు, అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం జరుగుతుంది, దాన్ని సవరించాలని, క్రిమిలేయర్ పద్ధతిలో తమ జనాభా ఎంత ఉంటే అగ్రవర్ణాలు ఒక 30% ఉన్నాం కాబట్టి ఆ స్థాయిలో మాకు రిజర్వేషన్ జరగటం లేదు. ఒకవేళ ఒక ఇంట్లో ఒకరు రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తే మరొకరికి దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓసీ కులాలకు కూడా ఆ స్థాయిలో క్రిమిలేయర్ పద్ధతిలో రిజర్వేషన్ అమలుపరచాలని, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఓసీలకు సంబంధించిన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్లతో ఈరోజు ఈ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనికి గత 2-3 నెలలుగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో విస్తృత ప్రచారం సాధించింది. వీటితో పాటు ఆ కమిటీ నాయకులు గోపు జైపాల్ రెడ్డి, నడిపల్లి వెంకటేశ్వరరావు, మహేష్ బాబు, దుబ్బా శ్రీనివాస్ తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. అయినప్పటికీ కూడా అంటే ఆ స్థాయిలో నిజానికి నాయకులు, కార్యకర్తల సభ్యులు అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా నిర్వహించిన సింహగర్జన కాబట్టి పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని ధీమాను నిర్వాహకులు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. రేపు హైదరాబాద్ లో లక్షలాది మందిగా ఓసీల రాగారి మోగిస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మేము సెలవు తీసుకుంటా ఉన్నాము. జై ఓసీ, జై ఓసీ, ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత, జై జై ఓసీ. వివిధ జిల్లాలు, గ్రామాల నుండి వచ్చినటువంటి ఓసీ బిడ్డలకు ఒక బాధ్యతతో నరాన రక్తం పట్టుతోనే ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మా ఓసీ జేఏసీ తరఫున పాదాభివందనం చేస్తున్నాను. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఓసీ కులాలలో పేదవాళ్ళ హక్కుల కోసం మీరు ఎంతైతే ఉద్వేగంతో వచ్చారో అది అందరికీ అర్థమవుతుంది. మీరు ఇవాళ వచ్చిన వాళ్ళు 20,000 మంది, కానీ రాష్ట్రంలో 20 లక్షల మంది గొంతుకగా ఇది వెళ్తుందని మీకు తెలియజేస్తున్నాను. గతంలో నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ అగ్రకుల సామాజిక వర్గంలో పేదోడు 8 లక్షలు వస్తే ధనవంతుడంట, అది వేరే వాళ్ళు వస్తే 18 లక్షలు అంట. ఇదెక్కడ న్యాయం? దీనికోసం మనం 8.5 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో కొట్లాడి 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 వేలాది మంది అమరజీవులు అయిపోయి సూసైడ్ చేసుకుంటే తప్ప ఇవాళ భారతదేశంలో ఇవాళ 10% రిజర్వేషన్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఎవరో అంటారు, వాళ్ళంతా నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ ఓసీలుగానే అంటారు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓసీలు వేలాది మంది ఆత్మహత్య చేసుకొని కుల పేరు చెప్పుకోకుండా, ప్రాంతం పేరు చెప్పుకోకుండా, టోకల పేరు చెప్పుకోకుండా బతికేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందని నరేంద్ర మోడీ గారికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, తెలంగాణ రాష్ట్రానికి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. జై జై ఓసీ. సభకు నమస్కారం. ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు, నేటి సభాధ్యక్షులు శ్రీ గోపు జైపాల్ రెడ్డి గారు, ఓసీ జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీ దుబ్బా శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదికపై ఆశలైన ఓసీ పెద్దలకు, కుల సంఘ పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి తెలంగాణ నలుమూల నుంచి విచ్చేసినటువంటి ఓసీ బంధువులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ సాయంకాలపు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సభ ఒక సాధారణ సమావేశం కాదు, ఇది ఒక పండుగ కాదు, ఇది రాజకీయ సభ మాత్రమే కాదు, ఇది అణిచివేయబడుతున్న ఓసీ పేదల ఆర్తనాదం. ఇది ప్రభుత్వాలకు ఇచ్చే స్పష్టమైన హెచ్చరిక సభ. ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. రాబో తరానికి
మనమంతా అంటే మన ఓసి వెలమ రెడ్డి వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడిలం మనమంతా కూడా సంఘటితం అవుదామని సంఘటితం అయినామని తెలుపుటకు అలాగే విద్యా ఉద్యోగాల్లో మన హక్కులు పొందుటకు మరియు ఓసీ కమిషన్ ఏర్పాటుకు పోరాటం చేయడమే నేటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం. జై ఓసీ! జై ఓసీ! కొద్దిగా అందరూ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, దీని మీద ఆలోచన చేయడానికి ఇక్కడికి వచ్చినాం. దయచేసి అందరూ కూర్చోండి, ప్లీజ్ దయచేసి ఎవరు లేవకండి, ప్రశాంతంగా వినండి. మీరు వినకపోతే మీ పిల్లల భవిష్యత్తు ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి అందరూ వినాలి. మీ అందరికీ తెలుసు మన ఓసీ బిడ్డలందరికీ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఒక పద్ధతి ప్రకారం ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా మనల్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ ఒక చెరువు చివరికి తోలేసారు. ఇవాళ ప్రతి దాంట్లో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మనకు ఏ సౌకర్యాలు లేవు. నిజమా కాదా చెప్పండి? నిజమా? ఈ అమ్మ ఏమైందా? నిజమేనా? కాబట్టి మనం ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఉంది, పిడికిలు బిగించాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం అవసరం అనుకుంటే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్క ఓసీ బిడ్డకు మనం చేస్తా ఉన్నాం. సపాటు కొట్టున్నాయా? ఏమో సభ అంటే సపాటు కొట్టాలి, ఏమేమో చేయాలి, ఇది కూడా రాదు ఓసీ బిడ్డలకు. కాబట్టి మనల్ని ఏ రకంగా అయితే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఒక తీసివేసినట్టుగా మన ఓసీలంటే అసలు చూసినట్లు పోతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. స్టేజ్ మీద ఏ రాజకీయ నాయకుడున్నా ఏమి అనుకోవద్దు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాం. ఈరోజు ఓసీలలో ఐకమత్యం లేదని, ఓసీలు ఓట్లు వేయరని, ఓసీలు ఏ హక్కులకు కొనగాలని చెప్పేసి ఈ రాజకీయ నాయకుల భావన. ఆ భావనను మనం తిరగొట్టాలి, చరిత్రను తిరగరాయాలి. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఓటు. ప్రపంచంలో అత్యంత విలువైనది ఓటు. ఈ ఓటు అనే ఆయుధంతో మిగతా వారు రాజకీయ నాయకులను పోను బొమ్మలాట ఆడిస్తున్నారు. నిజమా కాదా? మరి మనం ఎందుకు ఈ తోలు బొమ్మలాట ఆడియొద్దో చెప్పండి. ఆడుతామా? చరిత్రక దినం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి కదిలి వచ్చినటువంటి బ్రాహ్మణులకు, రెడ్లకు, విలువలకు, ఆదివాసులకు, మార్వాడులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ విజయవంతమైంది. వాస్తవం చెప్పాలంటే మా గోపి డిపార్ట్మెంట్ గారి అధ్యక్షతన గత 10 సంవత్సరాల క్రితము నా ప్రియతమ మిత్రుడైనటువంటి నాయని రాజేంద్ర రెడ్డి గారి ఆలోచన విధానంతో, వారి స్ఫూర్తితోని ఓసీ చేసి గర్జనలు ప్రారంభమైనాయి. ఈ యొక్క గర్జనకు వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి మాజీ మేయర్ రాజేశ్వరరావు గారికి, ఆయన రాజేంద్ర రెడ్డి గారికి, సభాధ్యక్షులు యోగి దీపారెడ్డి గారికి, కట్టు మహేష్ బాబు గారికి,
అదేవిధంగా రామారావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకటేశ్వరరావు గారు, కోశాధికారి గారు, దుబ్బా శ్రీనివాస్ గారు, ఇతర ప్రముఖులందరం కలిసి అనేక సమావేశాలు నిర్వర్తించుకొని ఈ యొక్క ఓసీ బిడ్డలందరూ కూడా చైతన్యవంతం చేయాలని చెప్పేసి గ్రామ గ్రామాన, మండల మండలిగా, నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా, నగరంలో కూడా అనేక మంది బూతుల్లో కూడా పర్యటన చేసి అందరిని సమాహితపరచడం జరిగింది. దీని కొరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ నాయకుడై ఉండి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా ఈ భారతదేశం లోపల అగ్రవర్ణాల్లో పేదలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజు బ్రాహ్మణులైనటువంటి నిర్మలా సీతారామన్, డాక్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర రక్షణ మంత్రి గారు కూర్చొని కమిటీ ఏర్పాటు చేసి, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతంలో రాజపూతులు, బ్రాహ్మణులు, ఆదివాసులు ఎక్కువ శక్తులు ఉంటారు కాబట్టి అందులో చాలా మంది పేదలు ఉన్నారు కాబట్టి వారందరి కోసం ఒక ప్రయత్నం చేద్దామనే సంకల్పంతో కేబినెట్ లో తీర్మానం చేసి మనకు 10% ఈడబ్ల్యూఎస్ రెగ్యులేషన్స్ అందించడం జరిగింది. ఓకే